మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణతో మంగళవారానికి ఎన్నిక వాయిదా పడగా జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో పోలీసులు తొర్రూరులో భారీగా మోహరించారు. చికెన్ మసాలా ఎన్నిక పూర్తయ్యే వరకు 144 సెక్షన్ ని కఠినంగా అమలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 కౌన్సిలర్లు గెలుచుకోవడంతో పంచాయతీ మొదలు కాగా ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమ ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకోవడంతో బలాబలాలు 9-9గా మారాయి. అయితే కడియం కావ్య ఓటు వేయడానికి వీల్లేదంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. ఎన్నికను అడ్డుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎర్రబెల్లి పిలుపునివ్వడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి నరసింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బలాలు సమానంగా ఉండడంతో ఆర్ఓ లక్కీ డ్రా పద్ధతిలో చైర్మన్ ఎన్నికను ప్రకటించగా లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తోణం శ్రవణ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. జనగామలోనూ ఇదే తరహాలో లక్కీ డ్రాలో మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. కావాలని పోలీసు అందరికీ తెలిసింది. చికెన్ మసాలా